హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన కిచెన్లో చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను బయట మసాలాలు ఏమి వాడకుండా ఇంట్లో ఉన్న మసాలాలతోనే చాలా తక్కువ మసాలాతో సింపుల్ మెథడ్లో ఈ చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ నేను కేజీ చికెన్ని తీసుకున్నాను, అలాగే కేజీ బిర్యానీ రైస్ని తీసుకున్నాను. ఇలా తీసుకోవడం వల్ల చికెన్ బిర్యానీలోకి ఎక్స్ట్రా గ్రేవీ కూడా అవసరం లేకుండా అందులో ఉన్న మసాలాతోనే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేను సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి చికెన్కి మ్యారినేషన్ కూడా చేయకుండా డైరెక్ట్గా వండేస్తున్నాను. అందుకు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టి తగినంత నూనెను వేశాను. ఇందులోకి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ఓల్ బిర్యానీ మసాలా వేశాను. ఇక్కడ నేను ముందుగానే బ్రౌన్ ఆనియన్స్ని వేయించానండి. ఆ వేయించిన తర్వాత మిగిలిన నూనెని ఈ కూర కోసం తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు టమాటా ముక్కల్ని అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా వేసి అంతా కూడా కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి. వీటిలోకే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అంతా కూడా కలుపుకుంటూ చక్కగా వేగనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు రుచి తగినంత ఉప్పుని కొంచెం పసుపును కూడా వేశాను. ఈ చికెన్ బిర్యానీకి నేను మ్యారినేషన్ లేకుండానే అప్పటికప్పుడు చికెన్ వండేసి ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి రుచికి తగినంత కారం కూడా వేశాను. కారం వేసిన తర్వాత కారంలోని పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగానే నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టిన చికెన్ పీసెస్ని వేస్తున్నాను. ఇక్కడ నేను కేజీ చికెన్ని తీసుకున్నాను. ఇలా వేసేసి అంతా కూడా కలిపి గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని చక్కగా ఉడికించాలి. ఇప్పుడు మూత పెట్టి ఈ చికెన్ ఉడికేలోపు పక్కన స్టవ్ మీద మరొక గిన్నెను పెట్టి రైస్ని ఉడికించుకోవాలి. రైస్ ఉడకడానికి తగినన్ని నీళ్ళు తీసుకొని వీటిలో కూడా ఓల్ బిర్యానీ మసాలా వేశాను. ఆ తర్వాత కొంచెం కసూరి మేతిని కూడా ఇలా రబ్ చేసి వేయాలి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకుని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి మూత పెట్టి ఈ నీళ్ళని మరిగించాలి. మధ్య మధ్యలో చికెన్ని చూస్తూ ఉండాలండి. ఇలా మూత తీసి అంతా కూడా కలుపుకుంటూ చికెన్ని బాగా ఉడికించాలి. చికెన్ బిర్యానీని మ్యారినేషన్ చేయకుండా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసినా కానీ చాలా రుచిగా ఉంటుందండి. ఇక్కడ చూడండి చికెన్ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు పెరుగును వేస్తున్నాను. పెరుగును మెత్తగా చిలికి ఇలా వేసేసి అంతా కూడా కలిపి మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికించాలి. చికెన్ ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడికించాలి. ఇప్పుడు మూత పెట్టి ఈ చికెన్ ఉడికేలోపు పక్కన స్టవ్ మీద పెట్టిన నీళ్లు కూడా బాగా కాగుంటాయి కదా. ఇలా ఎసరు వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టిన బియ్యంని వేస్తున్నాను. నేను ముందుగానే బియ్యాన్ని కడిగి నానపెట్టి ఉంచానండి. ఇలా నానపెట్టిన బియ్యం వేసేసి అంతా కూడా కలిపి బియ్యాన్ని చక్కగా ఉడికించాలి. బిర్యానీని ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి రుచి తగినంత ఉప్పును కూడా వేసేసి అంతా కూడా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో అన్నం ఉడికించాలి. ఈ లోపల చికెన్ని ఒకసారి చూసేద్దాం. వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు కొంచెం గరం మసాలాని అలాగే కొంచెం కసూరి మేతిని కూడా ఇలా రబ్ చేసి వేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్లో నుంచి ఇలా నూనె బయటికి తేలే వరకు ఉడికిస్తేనే అప్పుడు చికెన్ చాలా రుచిగా ఉంటుందండి. ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయాలి. ఈలోపు అన్నం కూడా ఉడకటం స్టార్ట్ అవుతుంది కదా. ఇలా మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్నాన్ని 90% వరకు ఉడికించాలండి. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నం ఉడికించిన తర్వాత ఒకసారి చెక్ చేయాలి. ఇలా పట్టుకొని చూస్తే మనకు అర్థమవుతుంది. రైస్ 90% ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక చిల్లులు గిన్నెలోకి వంపేస్తున్నాను. ఇలా అన్నం అంతా కూడా గిన్నెలో వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కకు వదిలేయాలి. నెక్స్ట్ ఈలోపు మనం ముందుగా ఉడికించిన చికెన్లో నుంచి కొంచెం చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి. ఈ చికెన్ని గ్రేవీని అన్నం అంతా కూడా వేసిన తర్వాత పైన వేయడం కోసం ఇలా పక్కకు తీస్తున్నాను. చికెన్ బిర్యానీని ఇలా సింపుల్ ప్రాసెస్తో ప్రిపేర్ చేసినా కానీ చాలా రుచిగా ఉంటుందండి. ఎక్కువ ప్రాసెస్ కూడా చేయనవసరం లేదు. అలాగే బయట మసాలాలు కూడా మనం ఇక్కడ ఏమి వాడలేదు. ఇంట్లో ఉన్న మసాలాలని చాలా తక్కువ మసాలాలు తీసుకున్నాం కాబట్టి రుచి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి కొంచెం చికెన్ని పక్కకు తీసేసి
ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ని వేస్తున్నాను. నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకుని అలాగే నేతిలో వేయించిన కాజుని కూడా వేసేయాలి. ఇలా అన్నీ కూడా వేసిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టిన అన్నం కూడా అంతా వేస్తున్నాను. లేయర్స్ లాగా కాకుండా ఇలా ఒకేసారి అన్నం అంతా వేసేసి పక్కకు తీసిన చికెన్ని పైన వేసేయాలి. ఇలా చికెన్ని కూడా వేసిన తర్వాత మళ్ళీ వీటిపైన కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకుని నెక్స్ట్ కొన్ని కాజుని కూడా వేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించాలి. ఇక్కడ చూడండి, పైనుంచి కొంచెం రైస్లో మిగిలిన వాటర్ని ఇలా అంచుల వెంట నుంచి మధ్యలోకి వేసేయాలి. ఇలా వేసేసి పైనుంచి సిల్వర్ ఫాయిల్ని పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టేసేయాలి. కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించి ఒకసారి మూత తీసి చెక్ చేసి చక్కగా ఉడికినట్లు అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు పక్కకు వదిలేసేయాలి. ఒక 10 నిమిషాల పాటు అలా మూత పెట్టి వదిలేసేయాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము అంటే చికెన్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుందండి. మనం ఇక్కడ మ్యారినేషన్ కానీ అలాగే ఎక్కువ ప్రాసెస్ కానీ చేయలేదు. చాలా సింపుల్ మెథడ్లో ఎక్కువ మసాలాలు కూడా లేకుండా తక్కువ మసాలాలతోనే సింపుల్ మెథడ్లో ప్రిపేర్ చేసాము. ఎవరైనా కూడా ఈ మెథడ్లో ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. చూశారు కదండి, చికెన్ బిర్యానీ కంప్లీట్ అయింది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.